ఇక టీడీపీ సానుభూతి పరులు శ్రేయాభిలాషులున్న చోటే పోలీసుల కెమెరాలు పనిచేస్తున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గ్రామాల్లోకి బయటి వ్యక్తులు వచ్చి ఇళ్ల పట్టాలు ఇవ్వం, పింఛన్లు పీకేస్తామంటూ బెదిరించే కార్యక్రమాలకు పాల్పడుతున్న సందర్భంలో మాత్రం కెమెరాలు పనిచేయడం లేదని చెప్పారు. ప్రతిపక్షాలను బెదిరించే పనులు కొంతమంది పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వంలో చాలా లోపాలున్నాయని, ప్రజల్లో నుండి పెద్ద ఎత్తున మార్పు మొదలైందని దేవినేని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లా నుంచి వచ్చి దందా చేసి ఇసుక తోలుకొని ఆ లారీ డబ్బులు ఎగ్గొట్టేశారు. పాప డ్రైవర్లు, ఆ క్లీనర్లు, ఆ లారీ ఓనర్లు, బళ్ళు కొన్ని వందల లారీలు ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకుపోయారు. క్వారీలన్నీ కూడా మూలపడ్డాయి. ఇంతకుముందు క్వారీలు తిరిగాయి, బ్రహ్మాండంగా అమరావతిలో పనులు అయ్యాయి. అక్కడ 50,000 మంది నెలకొట్టేశాడు, అమరావతిని చంపేశాడు. అక్కడ పోలవరాన్ని పండబెట్టాడు, ఇరిగేషన్ ప్రాజెక్టులు నాశనం చేశాడు. అంత ప్రజావేదిక విధ్వంసంతో ఈ రాష్ట్రంలో విధ్వంసకర పరిపాలన స్టార్ట్ అయింది. ఈ రేపు జరగబోయే స్థానిక పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు బుద్ధి చెప్తారు. లారీ మంటాయంలో ఇవాళ 7,000 8,000